ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 22వ తారీఖు లగాయతు మార్చ్ 28వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. అలాగే మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, సింహమందు కేతువు యొక్క సంచారము, కుంభరాశి యందు బుధ కుజ రాహువుల యొక్క సంచారము, మీనరాశి యందు శనేశ్వరుడు రవిగ్రహ సంచారము ఈ వారంలో ఉంటుంది. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనరాశి మొదలు కర్కాటక రాశి వరకు సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుని యొక్క బలం ఉన్నది. లాభస్థానమున బుధుడు కుజుడు రాహుగ్రహాలు అనుకూలంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలంతో కలుపుకుని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును. ఈ వారంలో శుక్రుని యొక్క జన్మరాశి స్థితి కారణం చేత ఏదో ఒక కొంత మోరల్ సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. అంటే జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద మీరు ఒక్కరే కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా ఒకరు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చుని కానీ, లేదా మీకు తెలిసి ఇది మనం ఖర్చు పెడుతున్నాం, దీనివల్ల మనకు ఉపయోగం లేదు అని తెలిసి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి ఖర్చు నుండి బయటపడగలుగుతారు. లేదు శుభమూలకంగా ధనాన్ని వ్యయం చేయవలసి వచ్చినప్పటికీ అటువంటి ఖర్చు నుండి కొంత బయటపడుతూ ఆ ఖర్చు పోగా తిరిగి సంపాదన సంపాదించుకుంటూ మీరున్నటువంటి లోటు బడ్జెట్ నుండి కొంత రికవరీ అవుతూ ముందుకు వెళుతూ ఉంటారు మేషరాశి వారు. అనగా గత 2-3 వారాలుగా ఏవైతే మీరు ధనాన్ని ఖర్చు పెట్టి ఉన్నారో వాటిని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటారు. ఇక ఖర్చు అనేటువంటిది ఆగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రధానంగా స్థానచలనానికి అవకాశం ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. ఇక్కడ మీకోసం మీరు కాకుండా ఇతరుల కోసం పడేటువంటి శ్రమ, తాపత్రయము, తపన అధికంగా కనబడుతూ ఉంటాయి. బంధువుల కోసం కానివ్వండి, లేదా మీ తరఫు ఏదైనా మీ మిత్రులతోటి కానివ్వండి, లేదా ఇతరత్రా మీకు తెలిసినటువంటి ఆత్మీయుల కోసం కానివ్వండి, మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు, వారి కోసం కష్టపడుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. కొంత నీరసంగా ఉంటారు. అతిగా శ్రమ పడడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల అటు శారీరకంగాను మానసికంగాను కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా విటమిన్ డి డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాల్లో ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఈ వారం ఎదుగుదలే గోచరిస్తూ ఉన్నది. అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత సానుకూలత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 12వ స్థానమందు రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల శుభమూలకమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధువులతో కానీ, మిత్రులతోటి కానీ, లేదా కుటుంబ సభ్యులతోటి కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, అనగా తీర్థయాత్రలు చేయడానికి కానీ, లేదా ఏదైనా విహారయాత్రలు ఇటువంటి వాటికి చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనానికి అవకాశం ఉంటుంది. పుణ్యనది స్నానానికి లేదా తీర్థ స్నానానికి అవకాశాన్ని ఈ వారంలో వృషభ రాశి వారు పొందుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థానమున శనేశ్వరుడు రవిగ్రహం యొక్క సంచారం కారణం చేత
కుల వ్యవహారాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే కులాచారాల్ని పాటించగలుగుతారు. పెద్దలు చెప్పినటువంటి విషయాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఉన్నత స్థాయి రంగం ప్రజల తాలూకు అంటే మీ పై అధికారులో లేదా మీ పైన ఉండేటువంటి అన్నదమ్ములో అక్కచెల్లెళ్ళో లేదా మీ పెద్దలో ఎవరో ఒకళ్ళ తాలూకు అండదండలు మీకు లభిస్తూ ఉంటాయి. అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు లేదా సంస్థల తాలూకు అండదండలు లభించడానికి అవకాశం ఉంటుంది. అనగా మీరు వెళ్ళేటువంటి మార్గంలో చక్కగా మీకు మార్గం సుగమమవుతూ ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఆపద్ధర్మంగా కొన్ని అప్పులు చేయవలసి వచ్చినప్పటికీ వాటిని త్వరలోనే తీర్చుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాలు, అలాగే ఈ ల్యాండ్ పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే భూమిని అమ్మకాలు లేదా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఈ వారం చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. సాధారణమైనటువంటి ఒత్తిడితోనే వృత్తి ఉద్యోగాల్లో ముందుకు వెళుతూ ఉండడం మాత్రం ఈ వారంలో మనం చూడవచ్చును. దశమ కేంద్రమందు కుజ రాహువుల యొక్క సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకి ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వారికి కొంత కాలం అనేటువంటిది కాలాతీతం అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నా లేదా వృత్తిలో ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా అవి కొంత డిలే అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి తప్పితే ఆ ఉన్నతమైనటువంటి స్థితి అంత తొందరగా రాదు. ఈ విషయాలు మాత్రం ఈ వారంలో గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారాలతో పోల్చుకుంటే శుక్రుడు లాభస్థానమందు అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు లాభస్థానమందు జన్మరాశి యందు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. రవి దశమ కేంద్రమందు అనుకూలించేటువంటి గ్రహంగా ఉండడం వల్ల ఈ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల కొంత మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ అన్నారు. ఇక్కడ చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అంటే గతంలో మీకు నచ్చినటువంటి పనులు చేద్దామనుకుని అవి వాయిదా పడినటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఇప్పుడు ఏదైనా మానసిక ప్రశాంతతని పొందేటువంటి విషయాల పట్ల కొంత సానుకూలంగా ఈ గ్రహస్థితి స్పందిస్తూ ఉంటుంది. అనగా మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడం, నచ్చినటువంటి వృత్తి ఉద్యోగాదులు చేస్తూ ఉండడం, లేదా నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కూడా కొంత కొనసాగుతూనే ఉంటాయి. 9వ స్థానమందు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి కుజ రాహు బుధగ్రహాల యొక్క యుతి ఉంటుందో ఈ సందర్భంలో దేని మీద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు. ప్రత్యేకించి ఏదైనా మనం చిన్న తరహా లాభాన్ని ఆశించి ఏదైనా పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా దానిలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనవసరంగా దేంట్లోనూ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఏదైనా ఉంటే ఆ ధనాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో దేన్ని కూడా ఈ డబ్బును వేరే చోట పెట్టడానికి ఈ గ్రహస్థితి అనుకూలించదు. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. దశమ కేంద్రమందు రవిగ్రహం యొక్క స్థితి వలన వృత్తిలో కొంత సానుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరైనా ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నా, లేదా అనుకోకుండా ప్రతిసారి ఏదైతే సమస్యలు వస్తూ ఉన్నాయో అటువంటి వాటిని ఈ వారంలో అధిగమించగలుగుతారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని పొందగలుగుతారు. అలాగే మనోధైర్యాన్ని పొందగలుగుతారు. ఒక మోరల్ సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మీరు ఇబ్బంది పడేటువంటి విషయాల నుండి మిమ్మల్ని బయటపడేయడానికి సహాయం చేస్తారు. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ వ్యయ భాగ్యస్థానముల యందు గ్రహస్థితి సంచరిస్తూ ఉండడం వల్ల, ఆ గ్రహాల తాలూకు సంచారం వల్ల
అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. అనగా కేవలం చంద్రుని యొక్క బలం మాత్రమే ఈ రాశి వారిని కాపాడుతూ ఉన్నది. ఆ చంద్రుడే ఈ రాశ్యాధిపతి కాబట్టి ఆయన ఈ వారంలో దశమ ఏకాదశ స్థానములు యందు సంచరిస్తూ ఉండడం వల్ల మరీ ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఏది మీరు ఇష్టపడుతూ ఉంటారో దాన్ని ఇస్తూ ఉంటారు చంద్రుడు. ఎందుకంటే చంద్రబలం అనేటువంటిది చాలా ముఖ్యం. యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమ అని తల్లి ఎలా రక్షిస్తుందో చంద్రుడు అలా కాపాడుతూ ఉంటాడు. అందులో ఆయన మీ రాశ్యాధిపతి. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత చంద్రుడి మీద ఉన్నప్పుడు ఆయన సకాలంలో మీకు సహాయం అందేలా చేస్తారు. ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అష్టమంలో కుజుడు ఉన్నారు, అష్టమంలో రాహు ఉన్నారు, అష్టమంలో బుధుడు ఉన్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఏ విధంగా స్పందించాలో తెలియదు, ఒక సమస్య వస్తే ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాదు. అటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయాలి, లేదా అనుభవపూర్వకంగా మీకు జ్ఞానం వచ్చి దాని నుండి బయటపడాలి. ఇటువంటి వాటిల్లో చంద్రుడు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటారు. ఉద్యోగపరమైన సమస్యలు వచ్చినా, ఆర్థికపరమైనటువంటి చిక్కుముళ్ళు ఏర్పడినా, లేదా మాటపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నా, లేదు ఆర్థికంగా పలానా రూపాయి మనం ఖచ్చితంగా పెట్టవలసి వచ్చినప్పుడు మన జేబులో రూపాయి లేనప్పుడు ఆ పనిని ఎలా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ మనస్సు, చంద్రుని ఆధిపత్యంలో ఉండేటువంటి మనస్సు మీకు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ వారంలో మీ మనసు చెప్పేటువంటి మాటలనే వింటూ ఉండండి. అలాగే ఎరుపు రంగు వస్త్రములు ధరించినటువంటి వారు చెప్పేటువంటి మాటలు వినకండి. ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేసిన వారు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధారణ చేసినటువంటి వారి వల్ల మీకు ఈ వారంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి కర్కాటక రాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానస్థిత శనేశ్వరుడు, అష్టమ స్థానస్థిత రవిగ్రహం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, గత వారంతో పోల్చుకుంటే శుక్రుని యొక్క బలం తగ్గినది. శనేశ్వరుడు, కుజుడు, బుధుడు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉన్నారు. అంటే ఈ వారంలో ప్రధానంగా గురుడు అలాగే చంద్రుని యొక్క బలాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు గురుబలం మీద ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఇక్కడ అష్టమంలో గ్రహాలు రవి శనేశ్వరులు ఉన్నప్పుడు శరీరాన్ని ఎక్కువగా పీడిస్తూ ఉంటారు వాళ్ళు. అనారోగ్య సమస్యల వల్ల కానీ, లేదా అధికమైనటువంటి పని ఒత్తిడి వల్ల కానీ, లేదు శరీరం నీరసపడిపోవడము, శరీరం బలహీనపడిపోవడం లాంటి వాటిపైన రవిశనులు ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, చేతులు లాగేస్తూ ఉంటుంది. ఏదో శరీరం లోపల ఏదో ఒక దాంతో పోరాటం చేస్తున్నట్టు శరీరం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంటే చాలా కమిలిపోతూ ఉంటుంది లోపల. అంటే ఉన్నటువంటి వాతావరణం అటు ఆరోగ్యపరంగానే ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. మీరు తప్పు చెయ్యకపోయినప్పటికీ మీరు ఏదైనా తప్పు చేసి ఉంటారేమో అనేటువంటి భావన ఇతరులలో మెలుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా అష్టమంలో ఉండేటువంటి శని రవుల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. వెళ్ళేటువంటి ప్రయాణాల్లో వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉండడము, అనవసరమైనటువంటి తగువులు అధికంగా ఉండడం, నానా కార్య విరోధస్య. ఏదైతే పని మీద మీరు వెళతారో ఆ పని తప్పించి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటారో. ఇది ప్రధానంగా రవిశనుల వల్ల వచ్చేటువంటి సమస్య. కాబట్టి సింహరాశి వారికి ఇక్కడ ఏమవుతుంది అంటే అలసట ఎక్కువగా ఉంటుంది. పని ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగానే లభ్యమవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంతలో కొంత గురుబలం ఉండడం వల్ల ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. అంటే పలానది మర్చిపోయి సగం దూరం వెళ్ళిపోతారు, అప్పటికప్పుడు గుర్తొస్తుంది. అయ్య బాబాయ్ నేను ముఖ్యమైనటువంటి దాన్నే మర్చిపోయాను, నేను పలానా చోట ఉన్నాను రా బాబు మీరు పంపండి అంటే వెంటనే ఎవడో ఒకడు పంపుతూ ఉంటాడు. అంటే మొత్తానికి కార్యం చెడిపోకుండా కొంతలో కొంత మీరు రికవరీ కాగలుగుతారు. ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గురుబలము. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారికి ఇదే ఫలితాలు కొనసాగుతూ ఉంటాయి. ఎక్కువ దైవ బలాన్ని నమ్ముకుంటూ ఉండండి. ఎక్కువ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి షోడశనామాలని పారాయణ చేస్తూ ఉండండి. ఏ పని ప్రారంభం చేయాలి అన్నా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు బుధ, రాహు, కుజగ్రహాల యొక్క యుతి విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉండగా చంద్రుని యొక్క బలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమున ఉండేటువంటి గ్రహాలకే బలం ఎక్కువ. దానితో పాటుగా ఈ వారంలో శుక్రుడు అష్టమ స్థానంలో కూడా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటివరకు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నటువంటి ఈ కన్యారాశి వారికి ఒక తోడు దొరుకుతుంది. అంటే మీ పనిలో కొంత భాగస్వామ్యం వారు పంచుకుని మీకుండేటువంటి కష్టాన్నో మీకుండేటువంటి ఒత్తిడినో వారు తగ్గిస్తూ ఉంటారు. వచ్చేటువంటి వారు మిత్రులైనా, జీవిత భాగస్వామి అయినా, లేకపోతే కుటుంబ సభ్యులైనా, లేదా ఆత్మీయులైనా ఎవరైనా సరే అయి ఉండొచ్చు. మీకు కొంత సహాయం అందుతూ ఉంటుంది. అలాగే గత వారం మాదిరిగానే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే నూతనమైనటువంటి గృహములు, స్థలములు, వాహనములు, వస్త్రములు లేదా మరే ఇతరత్ర ఆభరణాదులు కొనుగోలు చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి ఈ వారంలో. ఇలా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలి, లోన్ తీసుకుని ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడో తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవాలి లేదా మన రుణబాధలు తగ్గించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి త్వరితగతిన మీరు బయటపడడానికి, గతం నుండి అనుభవిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ రికవరీ రేటు ఎక్కువగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే శత్రువునాం మీరు పూర్తిగా శత్రువుల యొక్క దాడి నుండి బయటపడడానికి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ షష్ఠ స్థానమున ఉండేటువంటి గ్రహములన్నీ ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటే అష్టమ శుక్రుడు కొంత జీవితంలో సుఖపడేటువంటి వాటికి, ఇప్పటి వరకు బస్సు మీద వెళుతూ ఉన్నాం, ఇప్పుడు ఎవరో స్నేహితుడని బాబు నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కదా, రా నా కారు ఎక్కు లేదా నా బండి ఎక్కు, ఇలా ఎక్కువ కష్టపడక్కర్లేకుండా మీరు గమ్యస్థానానికి చేరుకోవడానికి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తికి లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి అభివృద్ధికి గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక విధానాలని మీరు అవలంబిస్తూ ఉంటారో కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల చాలా సున్నితంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి మీకు తెలివితేటలను ఇస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకోబోతూ ఉన్నారు. షష్ఠ స్థానమందు ఉండేటువంటి శుక్రుని యొక్క దోషం పోయింది. ఇది చాలా గొప్ప విషయం. భృగు షట్కము అనేటువంటి దోషాన్ని అధిగమించడం ద్వారా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 6వ స్థానమందు రవిగ్రహము, 6వ స్థానమందు శనేశ్వరుడు, పంచమమున బుధుడు, 9వ స్థానమున గురుడు, 7వ స్థానమందు చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడతారు. అంటే మీ మనసుకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేస్తూ ఉండడము, దైవ దర్శనాలు అధికంగా చేసుకుంటూ ఉండడము, పుణ్యనది స్నానాలని ఆచరిస్తూ ఉండడము, లేదా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఆచరించేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్రమశిక్షణతోటి ఆచరిస్తూ ఉండడము, ఎవరి యొక్క సపోర్టు లేకుండా ఒంటరిగా మీరు ఎదగడానికి ఏవైతే సన్నాహాలు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారో అటువంటి వాటిలో చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితి బాగున్నది, ఆరోగ్య పరిస్థితి బాగున్నది గత వారంతో పోల్చుకుంటే. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అంటే ప్రభుత్వం నుండి మీకు రావాల్సినటువంటి సహాయమో, ధనమో, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే సకాలంలో మీకు అందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల నుండి కొంత సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. మీ అన్నదమ్ములు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా తోబుట్టువులు కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ మీరు అడిగినటువంటి సహాయాన్ని వారు వెంటనే చేస్తారు. మీరు ఊహించరు, అయ్యో మనం ఇది అడుగుదాం అనుకుంటున్నాము, వీళ్ళు చేస్తారో చేయరో అనేటువంటి సందిగ్ధతలో ఉంటారో నిజంగా మీరు వెళ్ళి అడిగితే వారు చక్కగా మీకు సహాయాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఈ వారంలో మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం ఉంటుంది,
అలాగే సౌభాగ్యం ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సంతానం వారు పరీక్షలు రాసేటువంటి పిల్లలున్నా, లేకపోతేనేమో స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నా, వారు సాధించేటువంటి వాటి పట్ల మీకు గౌరవం అది కూడా మర్యాద అది కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, లేదు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితికి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానము నుండి ఒక్కొక్క గ్రహము బయటికి వెళుతూ ఉండడం కూడా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి అంశం. రాశివారికి ప్రస్తుతానికి అష్టమంలో గురుని యొక్క దోషం ఉన్నది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది. ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ బుధుని యొక్క బలము, చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఈ రాశి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, లేదా కుటుంబ సభ్యులు పలానా ప్రపోజల్ మీ దగ్గర పెట్టినప్పుడు దానికి ఏ విధంగా స్పందించాలి, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చాలా సున్నితంగా ఉంటుంది మనసు. అంటే ఇదివరకు పెద్దగా పట్టించుకోనటువంటి విషయాలని ఇప్పుడు చాలా భూతద్దంలో చూస్తూ ఉండడం, లేదు ఎవరైనా ఒక మాట అంటే చాలా బాధపడుతూ ఉండడం. ఎందుకు మనల్ని అంటున్నారు, మనమేం ఆ విధంగా మన అలా ఏమీ ఇదిలా ముందుకు వెళ్ళలేదు కదా, మనం ఆ రకంగా ఏమి ఆలోచించలేదు కదా, లేదా మన యొక్క ప్రవర్తన ఆ విధంగా లేదు కదా అనేటువంటి విధానంలో కొంచెం బాధపడుతూ ఉంటారు. అంటే సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే ఏ విషయానికైనా సరే ప్రతిస్పందించేటువంటి తీరు బాగా ఆలస్యంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తున్నారు అనుకోండి, ఈ బుర్ర ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చినవాడు ఏం మాట్లాడుతున్నాడో వినరు, అందుకని వాడికి ఏం సమాధానం చెప్పాల్సి వచ్చినా కొద్దిగా ఆలస్యంగా చెప్తూ ఉంటారు. అవతల పక్క వాళ్ళు కొంచెం ఇతను వేరే చోట ఆలోచిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుని కొంచెం చిన్నబుచ్చుకుని వెళుతూ ఉంటారు. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఇటువంటి వాటికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అంటే ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, కానీ ఎక్కడ మీకు సపోర్ట్ దొరకదు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల దగ్గర కానీ, లేదా మీ ఆత్మీయుల దగ్గర కానీ, జీవిత భాగస్వామి దగ్గర కానీ, లేదా మీ సోదర సోదరీ వర్గాలు వారి దగ్గర కానీ మీకు కావలసినటువంటి సపోర్ట్ దొరకదు. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి విషయాలను సైతం వాళ్ళు కొంచెం పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి అని మీరు ఎంతమందికి చెప్పినా మీ మాటను నమ్మేటువంటి వారు ఉండరు. ఇటువంటివి ఈ వారంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వారం చివరిలో మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు గతంలో యోగించినటువంటి శుక్రుడు ఇప్పుడు పంచమంలో యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు కుజగ్రహం చాలా ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును. ఈ మాదిరి గ్రహస్థితి కొంత ఈ వారాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. అనగా ఈ ధనురాశి వారికి కొత్తగా ఏది జరగకపోయినప్పటికీ గతం నుండి జరిగేటువంటి విషయాలన్నీ ఓ మాదిరిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏదో ఒక క్యూరియాసిటీ, ఈ వారంలో డెసిషన్ తేలలేదు, వచ్చే వారంలో తేలుస్తుందేమో, లేదా వచ్చే వారంలో ఈ పనులు అవుతాయేమో అని ఆశించినటువంటి వారికి మాత్రం ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఈ వారంలో కూడా ఆ పనులు ఏమి తెమలవు, దానిలో ఒక రిజల్ట్ రాదు, ఆ పనులన్నీ ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి, ఇవన్నీ వాయిదా పడుతూనే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత వారంలో ఏ విధమైన వాతావరణం ఉన్నదో ఈ వారంలో అదే వాతావరణం ఉంటుంది తప్పితే కొత్తగా ఏదైనా జరుగుతుంది అని ఆశించినటువంటి వారికి మాత్రం ఆశాభంగం జరుగుతూ ఉంటుంది. కొత్తగా చెప్పుకోదగ్గ మార్పులు ఏమి కూడా ఈ వారంలో కనబడడం లేదు. కానీ ప్రధానంగా వీరి ఆలోచనల్లో మార్పు వస్తుంది. పంచమ స్థానమందు ఎప్పుడైతే శుక్రుని యొక్క సంచారము ఉంటుందో ఆలోచన తీరులో మార్పు వస్తుంది. గతంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి మాటలకి మీరు ప్రతిస్పందించేటువంటి తీరు ఒకలా ఉంటుంది.
ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. చాలా కరెక్ట్గా సమాధానం చెప్తారు, పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తగ్గాలో అంత తగ్గుతూ ఉంటారు, ఎంతలా మాట్లాడాలో అంతలా మాట్లాడుతూ ఉంటారు. దానికి కారణం పంచమ స్థాన స్థిత శుక్రుడు. ఇక్కడ శుక్రుని యొక్క స్థితి చాలా ముఖ్యమైనటువంటిది. మన బుర్ర మీద ఆయన ఆధిపత్యం ఉన్నటువంటి రోజులన్నీ చాలా గొప్పగానే వెళుతూ ఉంటాయి. అంటే ఆయన రాజనీతికి రాజనీతి, దండనీతికి దండనీతి. అంటే గతంలో ఎవడి మీదైనా జాలిపడి సరే పోన్లే అని వదిలేసిన సందర్భాల్లో ఈ వారంలో జాలి ఉండదు. అయింది, ఇవ్వవలసిన అవకాశాలన్నీ ఇచ్చావు, ఈసారి ఇలా జరగవలసిందే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ ధనురాశి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆలోచన తీరు మారుతుంది. అదొక్కటి ఈ వారంలో చెప్పుకోదగినటువంటి మార్పు. మిగతావన్నీ క్రితం వారం మాదిరిగానే కనబడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి పరిస్థితుల్లోనే కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఉగాది ప్రారంభమైనటువంటి ఈ వారంలో గ్రహస్థితుల్లో కొంత మార్పులు వచ్చాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఇప్పటికి 2వ స్థానముందు రాహువు బుధుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుని యొక్క బలం ఉన్నది. తృతీయ స్థానముందు శని యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానముందు రవి యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో ప్రత్యేకించి శుక్రుని యొక్క బలం కూడా ఉన్నది. మనం చెప్పుకున్నాం ఈ పంచాంగ శ్రవణాలన్నింటిలో కూడా ఈ వారంలో డామినేట్ చేసే, అంటే ఈ సంవత్సరంలో డామినేట్ చేసేటువంటి రాశుల్లో మకర రాశి వారు ప్రధానంగా ఉంటారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా, సరే మిగతా సంవత్సరాలు వదిలేసేయండి, గత 2 సంవత్సరాలుగా వీరు ఏ పని తలపెట్టినా అది ముందుకు సాగదు. ఓ పొలం అమ్ముదాం ఉంటే వెళ్ళదు, ఒక ఇల్లు అమ్ముదాం అనుకుంటే వెళ్ళదు, ఒకటి కొనుక్కుందాం ఉంటే రాదు, ఒకటి పెళ్లి చేసుకుందాం ఉంటే అవ్వదు, లేదా సంతానం గురించి అని ఇలా ఏది ముట్టుకుంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో వీళ్ళు పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తారు. దానికి నాందిగా ఈ వారం నుండి గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. శుక్రుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడంతో ఉద్యోగపరమైనటువంటి మార్పులు, వ్యాపారపరమైనటువంటి మార్పులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉండడము, లేదా ఆకస్మికమైనటువంటి అవకాశాలు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అవకాశాలు. అంటే గతంలో మీరు వదిలిపెట్టేసినటువంటి అవకాశాలు ఏవైనా మరలా మీ దగ్గరికి రావడము, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి మరలా మీ దగ్గరికి రావడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మకర రాశి వారికి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కొన్ని మార్పులు పాజిటివ్గానే కనబడుతూ ఉంటాయి. ఓకే, ఈ మార్పు జరుగుతోంది, పలానా వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు, గతంలో ఇది మనం వదిలేసాం, మరలా అది మన దగ్గరికి వచ్చింది అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఆర్థికపరమైనటువంటి పురోగతిని సాధించడానికి అనేక రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. అదృష్టం అన్నది జీవితంలో తోడవుతూ ఉండడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం నుండి అదృష్టం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది. రాబోయేటువంటి కాలంలో దాని తాలూకు ప్రతిఫలాలను కూడా మీరు అనుభవిస్తూ ఉంటారు. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. శుక్రుని యొక్క బలం తగ్గినది. 2వ స్థానమందు శని రాహువుల యొక్క యుతి ఉన్నది, శని రవుల యొక్క యుతి ఉన్నది. జన్మరాశి యందు కుజ బుధ రాహుగ్రహాల తాలూకు స్థితిగతులు ఉన్నాయి. చంద్రుని బలం కూడా ఈ వారంలో కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ రాశి వారు మొత్తం దేని మీద ఆధారపడి బతుకుతున్నారు అంటే గురుబలం మీద. గురుని యొక్క దృష్టి ఈ రాశి మీద ఉండడం, గురుని యొక్క స్థితి పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి యోగాల్లో ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ వారంలో కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. శుక్రుని యొక్క బలం తగ్గిపోయింది కాబట్టి సపోర్టివ్ రోల్ ప్లే చేసేటువంటి వారు ఎవరు ఉండరు. అంటే ఇప్పటివరకు మీకు ఎవడో ఒకటి సహాయం చేస్తున్నాడు అనుకోండి, సడన్గా వాడు మానేస్తాడు. అంటే ప్రతిరోజు మీరు ఇంకొకటి బండెక్కి వెళ్తున్నారు అనుకోండి, వాడు ఈ వారం రాడు. ఏం చేయాలి, ఆ బండెక్కి వెళ్ళే సుఖపడేటువంటి రోజులన్నీ పోయినట్టు. ఇక కష్టపడి నడుచుకుంటున్నా బస్సుల మీదో లేకపోతే ఇంకో దాని మీదో వెళ్ళవలసిన పరిస్థితి. అంటే సడన్గా 2-3 వారాలుగా ఉన్నటువంటి సపోర్ట్ ఈ వారంలో తగ్గిపోతుంది.
మీరు కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఇప్పటివరకు సుఖపడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ సపోర్ట్ పోవడం వల్ల కష్టపడతారు. అలాగే ఆర్థికంగా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కానీ, లేదా పలానాది మనకి అంటే ఈ అసెట్ మనకు వస్తుందనో, లేదా పలానా ఛాన్స్ మనకు వస్తుందనో, దీనివల్ల ఆర్థికంగా బలోపేతం అవ్వగలం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో సడన్గా అవకాశం మీ దగ్గర నుండి చేజారిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఆర్థికంగా కొంత ఇబ్బంది పెడుతుంది, మానసికంగా కొంత ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా కుజరాహువుల యొక్క యుతి జన్మ రాశి యందు ఉండడం చర్మ సంబంధమైనటువంటి సమస్యలకు అవకాశాన్ని ఇస్తుంది. వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా ఈ స్కిన్ సంబంధమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్స్, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ క్రిమి కీటకాదుల వల్ల పాకేటువంటి జంతువులతోటి జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండగలిగితే ఈ వారంలో కొంచెం ఈ గ్రహస్థితిని దాటుతూ వెళుతూ ఉంటే మంచి రోజులు వస్తాయి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతూ ఉండడం అంటే ఈ సంవత్సరం వీరికి మంచి జరుగుతుందని చెప్పుకున్నాం మనం పంచాంగ శ్రవణాల్లో. దానిలో భాగంగా ఈ వారంలో శుక్రుడు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వెళతారో అది శుభ సంకేతము. 2వ స్థానమందు శుక్రుడు ఒక సపోర్ట్ ఇస్తారు, ఆర్థికంగా ఒక సపోర్ట్ ఇస్తారు. అంటే ఇప్పటి వరకు సంపాదన లేదు, ఈ శుక్రుడు మార్పు ద్వారా ఈ వారంలో సంపాదన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో ఒకటి డబ్బు పుడుతూ ఉంటుంది. మన ఈ పని ఇలా మనం చేయాలి, ఇలా ప్రారంభం చేయాలి, దీనికి డబ్బు ఏది అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏదో ఒక రకంగా ధనం చేతికి అందొస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగం లభించడమో, వ్యాపారంలో లాభం పెరుగుతూ ఉండడమో, లేదా ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఏదైనా ఒక మంచి అవకాశం రావడమో, ఎవరో ఒకళ్ళు కొంత సపోర్ట్ చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి జన్మరవి, జన్మశని, వ్యయ కుజుడు, రాహువు, బుధుడు ఈ 5 గ్రహాల దోషాలు ఉన్నాయి. ఇంకోటి 6వ గ్రహం కింద గురుడు అర్ధాష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కాబట్టి కొంత శరీరం నలుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడము, ఎక్కువ అలసటికి గురి అవుతూ ఉండడము, వడదెబ్బ తగులుతూ ఉండడము, లేదా చర్మ సంబంధిత సమస్యలు, లేదా ఎక్కువ నీరసపడుతూ ఉండడము, పని ఒత్తిడి, మానసిక భారము, లేదా శారీరక భారము అధికంగా ఉంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి నుండి బయటపడడానికి మరింత కాలం పడుతుంది. కానీ ఈ వారంలో కొంత మీకు ఒక సపోర్ట్, ఒక మోరల్ సపోర్ట్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీకు కొంత ఊరటను కలిగించవచ్చు. కాబట్టి ఇక్కడ నుండి ఉండేటువంటి గ్రహస్థితి మెల్లిమెల్లిగా మీకు అనుకూలిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. మీనరాశి వారి యొక్క వృత్తి వ్యాపారాదుల విషయాలలో ఈ వారంలో గ్రహస్థితి బాగున్నది, ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టచ్చు మానసికంగాను. అవి కొంచెం ఈ వారంలో బాధిస్తూ ఉంటాయి. వారి యొక్క తీరు, ప్రవర్తన, మాట కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. మిగతా పరిస్థితులన్నీ బాగున్నాయి. అలాగే ఈ వారంలో మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధారణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.